Namaskaram and a very warm good evening to one and all. మీ అందరికీ తెలిసినట్టుగా అభిషేక్ పిక్చర్స్ అండ్ ఎస్ఎస్సి మూవీస్ ప్రెజెంట్స్ దుల్కర్ సల్మాన్ అండ్ నిత్యా మెనన్ వారి 100 Days of Love. ఓకే బంగారం తర్వాత మళ్ళీ ఈ లవ్ జంట 100 Days of Love అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి 100 Days of Love అంటే ఏంటి? 100 days అమ్మాయిని పాడడానికి పట్టిందా? 100 days అబ్బాయిని వల్ల వేసుకోవడానికి పడిందా? లేకపోతే 100 daysలో వీళ్ళ లవ్ స్టోరీ అయిపోయిందా? లేకపోతే 100 days తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరైతే ఇప్పుడు ఇవాళ లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి అలాగే వచ్చిన గెస్ట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ సినిమా మలయాళంలో ఒక పెద్ద హిట్ అండి. అండ్ దీన్ని జెన్యూస్ మొహమ్మద్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ మెనన్ గారు. దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ మొదటిసారి మన తెలుగు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు ఎస్ వెంకటరత్నం గారు. వెంకట్ అని మనందరం ఆయన్ని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. మరైతే ఇందులో ఉన్న 3 పాటలకి కృష్ణ చైతన్య గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ ఆడియోకి వచ్చిన మరోసారి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరైతే ఇప్పుడు మూవీ టీజర్ అండి. ఈ సినిమా టీజర్ దీన్ని విడుదల చేయడానికి ఆ రిక్వెస్ట్ జెమిని కిరణ్ గారిని అలాగే సుధాకర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. వెంకటరత్నం గారి అబ్బాయిని వేదికపైకి వచ్చి వాళ్ళకి పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నాము. శరత్ పుష్పగుచ్చాలు అందిస్తారు. సుధాకర్ రెడ్డి గారిని అలాగే జెమిని కిరణ్ గారిని స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి. సో ఈ సినిమా టీజర్ని మిమ్మల్ని మీ చేతుల ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఎస్సి మూవీసా ఆర్ట్సా? ఇది 100 Days of Love సినిమా టీజర్ లాంచ్ ప్లీజ్. ఒక్క నిమిషం అండి మాట్లాడిస్తాను ప్లీజ్. ఒక్కసారి సుధాకర్ రెడ్డి గారు అట్లీస్ట్ గుడ్ లక్ అయినా చెప్పండి సార్. రండి రండి రండి, మీ ఆశీర్వాదంతో మొదలు పెడదాం. కిరణ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా నేను మలయాళంలో చూశాను. ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఎస్పెషలీ నిత్య వాజ్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ మూవీ. ఐ లైక్ ద మూవీ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ నిత్య ఫర్ తెలుగు ఆల్సో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరైతే ఇప్పుడు టీజర్ని ఇంకొకసారి మనందరం చూద్దాము. టీజర్ ప్లీజ్. ఇందులో ముచ్చటగా 3 పాటలు ఉన్నాయండి. మరి ఈ పాటలలో మొదటి పాట, ఈ పాటని లాంచ్ చేయడానికి మళ్ళీ ఇది రాని రోజు సినిమా డైరెక్టర్ అయిన క్రాంతి మాధవ్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం.
నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. మరి మొదటి పాట మీ చేతులు. All the very best to the team 100 Days of Love. Nithya Menon, director, and everybody, wish you good luck. Malli Malli Idira Anroju, Okay Bangaram, and it's 100 Days of Love. All the best. నిన్నే చూసే నా కళ్ళు చూపే తిప్పనంది వందేళ్ళు మనసుకి వేసావు సంకళ్ళు ఎక్కడ ఉన్నావు ఇన్నాళ్ళు చేజారిపోయే నన్ను ఉన్నా నీతోనే తడబడి పడలేదే నీ మీదనే చక్కగా ఒక పాత స్కూటర్, దాని మీద చక్కటి కెమెరా, ఇవి రెండు చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రెండింటిని పెట్టుకుని అందమైన నిత్యాని అలాగే సల్మాన్ ఇద్దరిని పెట్టుకుని చూస్తుంటే ద లవ్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ అని అనిపిస్తోంది. మరి ఈ సినిమాకి 3 పాటలకి లిరిక్స్ రాసింది కృష్ణ చైతన్య గారు. ఆయన వచ్చి మాట్లాడే ముందర మీరు చూసిన ఈ పాటకి డాన్స్ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డాన్స్ గ్రూప్. వాళ్ళని ఆహ్వానించి డాన్స్ చూద్దాం. చూసే నా కళ్ళు చూపే తిప్పనంది వందేళ్ళు మనసుకి వేసావు సంకళ్ళు ఎక్కడ ఉన్నావు ఇన్నాళ్ళు చేజారిపోయే నన్ను ఉన్నా నీతోనే తడబడి పడలేదే నీ మీదనే ఏకాంతం మన సొంతం నిరంతరం ఇలా తరాలనే తరించని నువ్వే అని వేల తారల్లో తళుకంతా నీలోన ఉన్నది హఠాత్తుగా ఆనందమే రెట్టింపు అయినది మేఘంలా విరైపోయే అమ్మో మాయలాడి లోకంలో నిన్ను వెతుకుతున్న మనసే ఉండగా నువ్వనే నా ప్రాణమాని నీడలా ఉన్నా ఓహో ఈ వరం ఇచ్చావనే మరింత
ఎస్, అలాగే నాని జెంటిల్మెన్ వచ్చేసారు. వెల్కమ్ నాని. అండ్ అలా మొదలైంది లాగా మీరు ఎలా మొదలైంది, మీ హగ్గులు అవి అన్నీ చూస్తున్నాం మేము. మీ ఫ్రెండ్షిప్, ఓల్డ్ ఫ్రెండ్షిప్ అంతా కల్పిస్తోంది. ఇట్స్ నైస్ టు సీ యూ హియర్. వెల్కమ్. మరి అలాగే మీకు తెలుసు కదండి, ఇందులో 3 పాటలు, దానికి లిరిక్స్ రాసింది కృష్ణ చైతన్య గారు. మరి కృష్ణ చైతన్య గారిని వచ్చి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Good evening, and first of all, it's great honor to work with you, sir. The visuals are very good. Welcome to Telugu industry. And normally నాకు కొంచెం డబ్బింగ్ సినిమాలు రాయడం అంటే భయం, ఆ ఫ్లేవర్ ఎక్కడన్నా వస్తుందేమోనని. ఈ సినిమాకి రాసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నాను. అండ్ నిత్య మీనన్ ఆవిడ నాకు లక్కీ మస్కట్, ఆవిడ నాకు ఇష్కో ప్రియా పాడింది. ఆ తర్వాత నుంచి నేను చాలా పాటలు రాశాను. మళ్ళీ ఇందులో హృదయం కన్నలతో నా ఫేవరెట్ సాంగ్ మీరు చాలా పాడారు. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ నైస్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వెంకట్ గారు ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ అసోసియేషన్ విత్ హిమ్. ప్రొడ్యూసర్గా ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా లిరిక్స్ రాసేవారు అందరూ తక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భావన అంతా కూడా వాళ్ళు లిరిక్స్లో పెట్టేస్తూ ఉంటారు. మరి అయితే మరో సాంగ్, రెండో పాట, ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా శ్రీదేవి మల్టీప్లెక్స్ నుంచి హనుమకొండ విజయ్ కుమార్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఎక్స్ప్రెస్ రాజా దర్శకులైన గాంధీ గారిని కూడా సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ గారు అన్నే రవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎక్స్ప్రెస్ రాజా దర్శకులు గాంధీ గారు అలాగే అన్నే రవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. This event is by J Media Factory and Ma TV, TV9, NTV Vanita varu media partners. Radio City 91.1 is our radio partner and Lehari Audio ద్వారా ఈ మ్యూజిక్ ఇవాళ విడుదలవుతుంది. రెండో పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయుందనుకో, నన్ను చూసిందనుకో, నాతో నీలానే ఉందనుకో. ఎవరూ లేరనుకో, మన కోసం మనమనుకో, వింటూనే ఇలా విరిసిందనుకో అనుకో. కోయిల కూహులో కురిసే వెన్నెల్లో ఇక నీ మౌనం చాలే. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయుందనుకో, నన్ను చూసిందనుకో, నాతో నీలానే ఉందనుకో. ఈ సినిమా గ్యారంటీగా నేను ఫస్ట్ డే చూస్తాను, ఎందుకంటే నాకు ఓకే బంగారం చాలా నచ్చిన సినిమా. సల్మాన్ గారి యాక్టింగ్ కానీ, నిత్య గారి యాక్టింగ్ కానీ, నాని గారి డబ్బింగ్ కానీ, లవ్ దట్ ఫిలిం. సో వెంకట్ గారు ఈ సినిమాతో 100 Days of Loveతో 100 రోజులు ఆడాలని ఈ సినిమా అండ్ ఒక 100 సినిమాలు తీయాలని వెంకట్ గారిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఎస్, ఆమెన్. ఆల్ ద బెస్ట్ టు వెంకట్ గారు వన్స్ అగైన్. మరి అయితే ఈ మూడో పాట, ఈ పాటను లాంచ్ చేసే ముందర దీని గురించి చెప్పాలండి. నిత్య మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిజం చేద్దాం అనుకున్న అమ్మాయి యాక్టింగ్లోకి వచ్చింది. యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత
యాక్టింగ్తో పాటు పాట పాడడం, డబ్బింగ్ తనే చెప్పేయడం, ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ప్రూవ్ చేసుకుని ఎన్నో అవార్డ్స్ని రివార్డ్స్ని సొంతం చేసుకుంది నిత్య. అలాగే ప్రేక్షకుల హృదయాల్లో కూడా స్థానాన్ని ఏర్పరచుకుని ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని సినిమాల్లోనూ పేరు తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో కూడా ఒక పాట పాడి మనందరినీ అలరిస్తోంది నిత్య మీనన్. మరి ఐ రిక్వెస్ట్ నిత్య మీనన్ గారిని టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇప్పుడు మూడో పాటని చక్కగా పాడింది కాబట్టి మాకు కూడా పాడి వినిపించాలని కోరుతున్నాం. ప్లీజ్ నిత్య. వెల్కమ్ నిత్య, ఇట్స్ లవ్లీ టు సీ యూ యాజ్ ఆల్వేస్. మీతోనే ప్రేమలో పడిపోతున్నారు అందరూ. చూడండి, చిన్న పిల్లలు కూడా వచ్చేసారు. Thank you everyone for coming. Thank you Damu garu, Reddy garu. Thank you Nani, thank you Nitin, thank you Krishna Chaitanya. Thank you all for coming today for us. It means a lot to me. And Chaitanya gar cheppilaga this is my favorite song also. It's a beautiful song. And మలయాళం సాంగ్ కన్నా ఇది తెలుగు ఇంకా బెటర్గా వచ్చింది. అర్థమైందా? అవ్వట్లేదా? ఐమ్ సేయింగ్ ఇట్స్ బెటర్ దెన్ అవర్ ఒరిజినల్ సాంగ్ బికాజ్ ఐ సాంగ్ ఇట్. సో ఐ హ్యావ్ టు సింగ్ నౌ ఐ గెస్. యా, నా గొంతు యాక్చువల్లీ ఈరోజు ప్రాబ్లం ఉంది నాకు. పర్వాలేదండి, సెక్సీగా ఉందని నమ్మేసుకుంటాం. ఓకే, తీసుకోండి అట్లీస్ట్. ఓకే. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయుందనుకో, నన్ను చూసిందనుకో, నాతో నీలానే ఉందనుకో, ఎవరూ లేరనుకో, మన కోసం మనమనుకో, వింటూనే ఇలా విరిసిందనుకో, అనుకో, కోయిల కూలో కురిసే వెన్నెల్లో ఇక నీ మౌనం చాలే, హృదయం కన్నులతో. ముచ్చటగా మూడో పాట. ఈ పాటని లాంచ్ చేయడానికి సవినయంగా వేదికపై అలంకరించవలసిందిగా కోరుతున్నాము కేపీ చౌదరి గారు, కబాలి ప్రొడ్యూసర్ గారు. ఆయన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే కిర్బీ సదానంద్ గారు, ఆయన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ యామిని భాస్కర్ గారు, యామిని భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలా మొదలైంది ప్రొడ్యూసర్ దామోదర్ గారు, సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. పూలని అందజేయవలసిందిగా కోరుతున్నాను. రామ్మా. కబాలి ప్రొడ్యూసర్ కేబీ చౌదరి గారు. థ్యాంక్స్ అండి మీ అందరూ వచ్చినందుకు, ఈ ఆడియోని సక్సెస్ చేయడానికి వచ్చినందుకు, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా సాంగ్ మూడో పాట లాంచ్ చేసి దాని తర్వాత మీ అందరితో మాట్లాడిస్తా. మూడో సాంగ్ లాంచింగ్ థర్డ్ సాంగ్. లేదే ఇంతటి సంతోషం ఇక రాదే, ఇంతటి సంతోషం
ఎన్నో సంతోషాలే వేచెను నీ కోసం నాలా కలలే అక్కర్లేదే నేనున్నా నీతో నిజమై గతమంతాలే మధురం మృదు మధురం రా స్మృతులంతాలే మధురం మృదు మధురం కదా పదా. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నిత్యా మీనన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. హలో మ్యామ్. ఎస్, అండ్ మీ స్మైల్ అంటే చాలా ఇష్టం, మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బీ హియర్. అండ్ 100 Days of Love టీమ్ అందరికీ మై హార్టీ విషెస్ అండి. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, అండ్ ఆడియో అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వెంకట్ విత్ ద ఫ్యామిలీ. యూజువల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, నాని, నిత్య అండ్ వెంకట్. వాడు నా జర్నీ యాక్చువల్లీ అలామూలితో మొదలుపెట్టాడు, ఇవాళ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు బికమ్ ఏ ప్రొడ్యూసర్ నౌ. అండ్ ఆల్ ద బెస్ట్ వెంకట్. హాయ్ నితిన్. అండ్ నిత్య గురించి ఏం చెప్పాలి, షీస్ అంటే అలామూలిన టైంలో నా ట్రంప్ కార్డ్ అని చెప్పేవాడిని, and she still remains my trump card today and I will always be. And Nani, నేను వెంకట్ నేను వచ్చాడు ఆడియో పిలుస్తాకి, నీకు ఇది అవసరమని అడిగానండి. శుభ్రంగా ఉన్నవరా నువ్వు, ప్రొడక్షన్ ఇప్పుడు ఎందుకు నీకు అంటే దాన్ని లేదు సార్ ఈ ఒక సినిమాతో తెలుసుకుంటాను ఇటు అటు అన్నాడు. I said good. That's how everybody starts. And anyways, all the best Venkat. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మళ్ళీ సినిమాలు నువ్వు ప్రొడ్యూస్ చేయకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పడానికి అంటే ఈ బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేయమని అడిగితే ఆశీర్వాదం కంటే కూడా అది ఇట్స్ బికమ్ ఇప్పుడున్న పరిస్థితిలో. బట్ ఎనీవేస్ జస్ట్ జోక్స్ అపార్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్వేస్. నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి 100 Days of Love, I wish all the best to the whole team. Nothing. I wish this team, this film a huge success. Abhishek Anna is like my elder brother, so I wish like he'll be get more and more success. Thanks a lot. ఇప్పుడు నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్, దీన్ని లాంచ్ చేయడానికి అభిషేక్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఏషియన్ సినిమాస్ సునీల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అయితే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ లాంచ్ గుమ్మడి మళ్ళీ ఏదో కొమ్ముంచాడు, ఏమైందిరా? నేను తన్ని చూశాను రా, ద వన్. తన నవ్వు చూడాలరా, దాట్ స్మైల్ వాస్ మ్యాజికల్. అదిరింద్రా అబ్బాయి, ఏం మాయ చేసేవా డైలాగ్ లాగా? ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలు ఉండగా తను నీ ట్యాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి?
ఇది నీ తలరాత అయి ఉండొచ్చు కదా. సరే ఒప్పుకుంటాను. వాట్ నెక్స్ట్? బుజ్జి, మనం తన్ని వెతుక్కుంటూ వెళదామరా. సో యు డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేనింతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. రే గుమ్మడి, నేను తన్ని చూడాలి, తనంటే ఇష్టం అని చెప్పాలి. ఐ లవ్ యూ. వెంకట్కి ఆల్ ద బెస్ట్. We are releasing this film entire Andhra and Telangana. Thank you. థ్యాంక్స్ అండి. ఇక్కడే ఉండవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆడియో లాంచ్ ఇప్పుడు మనందరి సమక్షంలో జరుగుతుంది. అయితే మీరు జే మీడియా ఫ్యాక్టరీ, దిస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై అండ్ మా టీవీ, TV9, NTV అండ్ వనితాలో మీరు లైవ్లో వీక్షిస్తున్నారు. అండ్ మన రేడియో సిటీ 91.1 మన రేడియో పార్ట్నర్స్ అండ్ లహరి ఆడియో ద్వారా ఈ మ్యూజిక్ ఇవాళ విడుదల కానుంది. మరి ఈ ఆడియో రిలీజ్కి అతిథులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. వాళ్ళందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మరి అయితే ముందుగా ప్రొడ్యూసర్ గారు ఎస్ వెంకటరత్నం గారు, వెంకట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెంకట్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. మరి అలాగే డైరెక్టర్ జే మొహమ్మద్ గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్ మిస్టర్ మొహమ్మద్. సాహిత్యాన్ని అందించిన కృష్ణ చైతన్య గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ అండి. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇవాళ వచ్చిన మన స్పెషల్ గెస్ట్ నితిన్ గారిని సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే హీరో నాని గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. నాని గారిని అలాగే నిత్యా మెనన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుధాకర్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అడవి శేషు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దామోదర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. సదానంద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గాంధీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. క్రాంతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. లహరి మ్యూజిక్ నుంచి సీను గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. యాక్ట్రెస్ యామిని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జే మీడియా ఫ్యాక్టరీ, దిస్ ఈవెంట్ ఇస్ బై జే మీడియా ఫ్యాక్టరీ అండ్ మీరు లైవ్లో చూస్తున్న మీడియా పార్ట్నర్స్ మా టీవీ, TV9, NTV అండ్ వనిత. రేడియో పార్ట్నర్స్ రేడియో సిటీ 91.1 అండ్ లహరి ఆడియో ద్వారా ఈ మ్యూజిక్ విడుదలవుతుంది. కాళీ సుధీర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై మీడియా నరేందర్ గారు వేదికపైకి అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఓకే, నితిన్ గారిని ఆడియో విడుదల చేసి నాని గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయి
నిన్ను చూసిందనుకో నాతో నీలానే హర్షధ్వానాల ద్వారా ఆడియో రిలీజ్ మన కోసం మనమనుకో వింటూనే ఇలా విరిసిందనుకో అనుకో కోయిలకు కురిసే హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో రెప్పే పడదు. చౌదరి గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయాస్ అండి. ఒకసారి కబాలి ప్రొడ్యూసర్ గారు, కాళీ సుధీర్ గారు రెండోసారి. హార్టీ కంగ్రాచులేషన్స్. మీ అందరి హర్షధ్వానాలతో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సిడీ లాంచ్ ఇవాళ 100 Days of Love మీ అందరి సమక్షంలో జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. అలాగే ఈ 100 Days of Love సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సిడి నితిన్ గారిని నాని గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే ఇక్కడ స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో రెప్పే. కొంచెం సౌండ్ తగ్గించరా? ఓకే, మా ఫోటోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సినిమా డైరెక్టర్ అయిన మొహమ్మద్ గారు, ఐ వాచ్డ్ యువర్ మూవీ దిస్ ఇన్ మలయాళం వన్స్. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. ఐఎమ్ షూర్ ఇన్ Telugu it's going to be much more colorful. So we want you to talk to our audience. I'm a big fan of Telugu cinema in general, and it's really wonderful being here in front of all these people. I'd really like to thank Nithya for believing in me all over again and releasing this film, re-releasing this in Telugu. I hope all of you watch the film. It's a cute little simple film, so please do watch it, and please. We've received a lot of love for this film, and I hope we receive further love with all you people. Thank you. Thanks అండి, మీరే చాలా అందంగా ఉన్నారు. You yourself are very handsome looking, I should say that. థ్యాంక్ యూ. అండ్ అలాగే నితిన్ గారు, ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ టు మీ. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వెంకట్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కలిసింది 2004లో బాంబేలో. అక్కడ బాంబేలో హీ వాస్ ప్రొడక్షన్ మేనేజర్. అక్కడి నుంచి అతని కెరియర్ లైక్ ఇన్నేళ్లలో గ్రాడ్యువల్గా అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ప్రొడక్షన్ మేనేజర్గా, దెన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, దెన్ ఒక డిస్ట్రిబ్యూటర్గా, దెన్ ఫైనల్లీ ఇవాళ యాజ్ అ ప్రొడ్యూసర్ హీఈస్ లాంచింగ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సో తన ఫస్ట్ బిగ్ స్టెప్. డెఫినెట్లీ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వెంకట్. అండ్ నెక్స్ట్ నిత్య అండి. నిత్యతో I did ఇష్క్ అండ్ గుండె జగలంత అయిందే. ఇట్స్ బీన్ 2 years సిన్స్ ఐ మెట్ యూ. ఐ గెస్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. ఇంకా సేమ్ అలాగే ఉన్నావు, యంగ్గా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, చాలా బాగున్నావు, అలాగే ఉన్నావు. సో నిత్య ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. నేను చెప్పాను చాలాసార్లు ముందే, నేను పనిచేసిన అందరు యాక్ట్రెసెస్లో ఫర్ మీ షీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. అండ్ ఐ లవ్
I love to work with her again. Definitely, మన ఫ్యూచర్లో థర్డ్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను ఆఫ్టర్ ఇష్క అండ్ గుండెజారి. అండ్ నాని నువ్వు ఐ థింక్ యూ ఆల్సో సెగా అండ్ అలా మొదలైంది. సో మా ఇద్దరితో నేను ఒక సినిమా చేయాలి. ఇద్దరు మల్టీ స్టార్ సినిమాలో 4 years. ఓకే. సో అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి సార్ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ అయింది, అక్కడ ఇట్స్ అ బిగ్ హిట్. అండ్ ఇక్కడ కూడా మన తెలుగులో కూడా ఓకే బంగారం కంటే కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు, మా వెంకట్ కొంచెం డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాని గారు ప్లీజ్ ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఓకే. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ వెంకట్. నా జర్నీ, నా యాక్టర్గా నా జర్నీ మొత్తంలో మొదటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటు నా పక్కనే ఉన్న వ్యక్తి. సో ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్, అంటే సొంత సినిమా లాంటి ఒక ఫీలింగ్ ఉంది. అందుకే ఈ సినిమా అంటే నేను మిగతా సినిమాల కంటే కూడా అంటే మామూలుగా అన్ని విషయాల్లో అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నా, వెంకట్ సినిమా అనేటప్పటికి ఇంకొంచెం ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెంకట్తో పాటు అభిషేక్ కూడా నాకు చాలా పరిచయం ఎప్పటి నుంచో అండ్ చాలా క్లోజ్. అండ్ మంచి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు. అండ్ తను కూడా ఈ సినిమాలో పార్ట్నర్ అయ్యాడంటే ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ కూడా క్రియేట్ అయింది. సో వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ నేను ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్లో ఓకే బంగారం టైంలో అనుకుంటా మలయాళం ట్రైలర్ చూసి చాలా క్యూట్గా ఉంది, ఈ సినిమా ఎలాగైనా చూడాలనుకున్నాను. అండ్ ఇది ఇప్పుడు తెలుగు అంటే అప్పుడు సబ్ టైటిల్స్తో అయినా మలయాళంలో చూద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అదృష్టం, చక్కగా తెలుగు డైలాగ్స్తో తెలుగులోనే సినిమాని చూసే అవకాశం వచ్చింది. అండ్ ఇంకా మాట్లాడాల్సింది నిత్య గురించి. ఎక్కడికి నేను ఎక్కడున్నా ఏం షూటింగ్ చేస్తున్నా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా నిత్య పర్ఫార్మెన్స్ గురించి మెచ్చుకుంటుంటే దేర్స్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. అంటే నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఫర్ ఎవ్రీ వన్. అలా మొదలైంది టీం అందరికీ కూడా ఆ గర్వం ఉంటుంది, ఎందుకంటే అటువంటి ఒక ఫైన్ యాక్ట్రెస్ మా సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి. అండ్ నిత్య ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ నిత్యతో సినిమా ఎప్పుడండి అని. నిత్య ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే నిత్య హీరోయిన్గా చేసినా ఏం చేసినా సరే ఆ సినిమాకి నిత్యయే హీరో. సో అంటే నిత్యతో కలిసి చేస్తున్నాం అంటే అది ఒక సోలో సినిమా కాదు, అది ఇంకా మల్టీ స్టారర్సే. నిత్య ఉన్న ఏ సినిమా అయినా మల్టీ స్టారరే. సో ఇదే యూ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ది ఫిల్మ్స్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నిత్య. అండ్ త్వరలో మనం ఒక మల్టీ స్టారర్ చేయాలి. మల్టీ స్టార్లో నితిన్ని కూడా జాయిన్ చేసుకుందాం. ఇద్దరు హీరోలు 1 హీరోయిన్ అండి. ఫస్ట్ టైం అనుకుంటే హీరోయిన్ 2 హీరోలు కావాలని అడుగుతుంది. చాలా క్లారిటీ ఉన్న హీరోయిన్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో తప్పకుండా చేద్దాం. ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది మాట్లాడుకుందాం. ఇలాంటి యాక్చువల్లీ మన వెంకట్ ఎవరంటే నానికి నాకు నిత్యాకి ముగ్గురికి తినే మేనేజర్. సో మా ముగ్గురు కాంబినేషన్ సినిమా నీకే చేస్తున్నాం, నువ్వు చేసుకో సినిమా. అయిపోయింది ఇంకా అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళగానే వచ్చేస్తాయి అడ్వాన్స్లు. అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంటే నేను ఒక గెస్ట్ లాగా ఫీల్ అవ్వట్లేదు ఈరోజు, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ మై ఫ్యామిలీ. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ఈవెంట్కి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతుంది. సినిమాను కూడా ఇంకా ఓకే బంగారం కంటే పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ డైరెక్టర్ ఇందాక వచ్చిన వెంటనే నిత్య ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ఆయన ఇద్దరు నిత్య ఇంకా ఆయన ఒకేసారి నిలబడగా నిత్యాలు తమ్ముడు అనుకున్నాను నేను. కొంచెం నిత్యలాగా ఉన్నాడు చూడటానికి. సో డైరెక్టర్ అనుకోలేదు. డైరెక్టర్ అని చెప్పిన వెంటనే షాక్ అయ్యాను యాక్చువల్లీ, ఈయన అంత చిన్న వయసులోనే ఇంత క్యూట్ ఫిల్మ్ చేశారా అని. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ఐ హోప్ దిస్ బికమ్స్ అ బిగ్గర్ సక్సెస్ దాన్ ఇన్ మలయాళం. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. యాక్చువల్లీ వెంకట్ గారు అదృష్టవంతులు, ఎందుకంటే నిత్య, నితిన్ అండ్ నాని అన్ని 4 కలిసి వచ్చాయి కాబట్టి ఆయనకి నగదు కూడా ఈ సినిమాతో బాగా రావాలని కోరుకుంటున్నాము. మరైతే చివరిగా శేషు గారు మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కవర్ చేస్తున్నాను, సారీ. యాక్చువల్లీ గైజ్ నాకు ఈ ఫిల్మ్లో పెద్దగా అందరితో పరిచయం లేదు. నితిన్స్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. ఐ జస్ట్ మెట్ నిత్య ఫర్ ద ఫస్ట్ టైం టుడే యాక్చువల్లీ. సో నేను అభిషేక్ గారితో వేరే ఫిల్మ్ చేస్తున్నాను. ఆ ఫిల్మ్కి గైడెన్స్ అంతా ఇస్తుంది వెంకట్ గారు. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్
ఐ హోప్ దిస్ ఫిల్మ్స్ అ బిగ్ సక్సెస్. ఫస్ట్ టైం ట్రైలర్ చూసి నేను ఇప్పుడే తెగ ఎంజాయ్ చేశాను. I hope I'm first in line to watch it the day it releases. Thank you. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నిత్య గారు మీరు ఎంత మాట్లాడినా మాకు అసలు తరగట్లేదు. ఆశ, ఒకసారి చివరి మాటగా మీ మాట. 100 Days of Love is a project of love for us. నేను, జెన్, షేఖు, దుల్కర్, మన కెమెరామెన్ ప్రతీష్ వర్మ, మేమందరూ యాక్చువల్లీ ఒక గ్రూప్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ సో మన ఫ్రెండ్స్ సర్కిల్లో చేసిన ఒక ఫిలిం ఇది. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ద ఫిలిం. నాకు నా ఫిలింలా ఉంది. దట్స్ వై ఐఎమ్ సో క్లోజ్ టు దిస్ ఫిల్మ్. సో ఐ రియలీ హోప్ ఇది యూజువల్గా తెలుగులో ఉన్న ఫిలిమ్స్ తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెస్టర్న్ ఫిల్మ్. ఒక ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ టచ్ ఉంటుంది దీంట్లో. అండ్ యూ కెన్ హియర్ ఫ్రమ్ ద మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్, కలర్స్, అన్నీ, కాస్ట్యూమ్స్ అన్నీ ఒక చాలా వెస్టర్నైజ్డ్, ఒక చాలా డిఫరెంట్ ఫిలిం ఇది. సో ఐఎమ్ హోపింగ్ దట్ అందరూ ఇక్కడ ఈ కొత్త ఒక కాన్సెప్ట్, కొత్త ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తారని. ఐఎమ్ ఎస్పెషలీ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ గ్రేట్ఫుల్ దట్ ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. క్రాంతి అండ్ దాము సార్, సారీ I don't yet know you guys, but you know, దాము సార్ and Nani, Nitin, everybody, Reddy Garu, everybody, Krishna Chaitanya, they're all like family to us, and today you turned up only for us, and thank you so much for that, and I appreciate your support. So thank you to media ఈరోజు for turning up and making this event successful. Thank you to the organizers. Thank you. You have brought a lot of color into this place. Thank you for handling it so well. Thank you, Venkat. Last but not least, debut producer. And hopefully, yes, and Abhishek Garu also. Thank you so much for buying the film and for trusting in us so much. So congratulations to everybody and all the best, Venkat. Hope you have more to come. Thanks everybody here in the audience for turning up. Thank you.